హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్తారా? దేవుడి సాక్ష్యం కథ చెప్తా. దేవుడి సాక్ష్యమా? దేవుడే సాక్షి. ఓ, దేవుడే సాక్షి కథ చాలా వాటికి అంతే కదా. బాగుంటుంది. చిట్టి కథ మంచి సరదాగా ఉంటుంది. ఒక ఊళ్ళోనట గోవిందప్ప అని ఒక ప్రఖ్యాతుడైన దొంగ ఉన్నట్ట. ఓ, వాడు దొంగతనాల్లో అందవేసిన చెయ్యి అయింది. మామూలు వాడు కాదు. కంటికి తెలియకుండా పాపాలు చేసేస్తాడనమాట. కొంతమంది ఉంటారు అట్లా అవును. చల్లగా చేసేస్తారు. అయితే ఈ గోవిందప్పకి ముందు వెనక ఎవరు లేరు, కానీ ఓ చెల్లెలు ఉండేది. చెల్లెలకు ఒక కొడుకున్నాడు, వాడి పేరు దేవుడు. అయితే ఆ చెల్లెలు ఏం చేసింది, వీడు కొంచెం చురుకైన వాడు, దేవుడు సహజంగా చురుకైన వాడు, మావయ్య దగ్గరికి వెళ్ళి కుల విద్య నేర్చుకోమని పంపించింది. పాత రోజుల్లో కుల వృత్తిగా దొంగతనం ఉండేవాళ్ళట. ఇప్పుడు ఉంటారా అంటే ఎవడికి కుల వృత్తి కాదు, ఎవడైనా అవకాశం వస్తే ప్రతివాడు దొంగే. ఇప్పుడు అంతే, అవకాశం రావాలి. అవకాశం వచ్చినా దొంగతనంగా చేయకుండా ఉండేవాళ్ళు, తప్పు చేయకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ చాలా తక్కువ పర్సెంటేజ్. ఆ పరిస్థితిలో మనం ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలియని స్థితిలో ఉన్నాం మనం. అవునండి. అవకాశం వస్తే మనం ఏం చేస్తామో మనకు తెలియదు కదా. అలాంటి రోజులో ఉన్నాం. ఆ రకమైన కలికాలంలోకి వచ్చేసాం మనం. అయితే ఈ దేవుడికి బోల్డ్ రకాల దొంగతనాలు చిన్నవి పొన్నవి నేర్పించాడు. అయితే ఏమైంది, ఆ ఊళ్ళో ఒక జడ్జి గారు ఉన్నాడు, ఏమనాలి దాన్ని, న్యాయాధికారి. ఈ న్యాయాధికారి గారు బాగా సంపాదించాడని ప్రతీతి. ఈయన అన్నాడు, ఒరే చిన్నవి పొన్నవి చాలా నేర్చుకున్నావు, ఇల్లు కొల్లగొట్టడం ఎలా చూద్దాం మనం, వాళ్ళ ఇంటికి వెళ్దాం రా అన్నాడు. సరే, సాయంకాలం చీకటి పడింది. కొంచెం 7 గంటల వేళ చల్లగా ఇళ్లలోకి ప్రవేశించి వాళ్ళు తలుపులు వేసినేసరికి బయటకు వచ్చేయాలి. వీళ్ళెట్టది సాయంకాలం తలుపులు తీసి ఉంచుతారు ఎవరైనా, గుమ్మాలు తెరిచి ఉంటాయి కదా సంది గుమ్మాలు, రాత్రిళ్ళు తలుపులు వేసుకుంటారు. ఆ తలుపులు వేసుకునే లోపల ఇల్లు పెట్టయిపోయే లోపల బయటకు వచ్చేసేయాలి. సరే, ఇద్దరు వెళ్ళారు. ఈ న్యాయాధికారి గారు అదో రకం మనిషి, వాళ్ళ ఇంట్లో ఏదో కథ నడుస్తూ ఉంటుంది. ఈ వెళ్ళిన వాళ్ళిద్దరు ఏం చేశారు, కుర్రాడు అన్నాడు, ఆకలి దహించుకుపోతుంది మావయ్య, తినటానికి ఏమైనా ఉన్నాయేమో చూస్తా అంటే, ఇతను అన్నాడు, నేను మిద్దె మీదకి వెళ్తా, మేడ మీదకి వెళ్తాను, బెడ్రూములు మేడ మీద ఉంటాయి మామూలుగా, డబ్బులు ఏమైనా దశకం పైన దొరుకుతుందేమో చూస్తాను రా, నువ్వు కిందుండు, కింద ఏదైనా తినేసి రమ్మంటే కుర్రాడు భోజనం కోసం వంటిల్లో వెతకడానికి వచ్చాడు. ఆ వంటింట్లో ఓ పక్కగా ఈ న్యాయాధికారి గారి భార్య పమట పరుచుకొని కొంగు పరుచుకొని నిద్రపోతుంది, కునుకు తీస్తుంది అనమాట. ఈ న్యాయాధికారి అదో రకం మనిషి అని చెప్పాం కదా, పిల్లలు లేరు, భార్య భర్త ఇద్దరేను, ఆయన రావాలి, చీకటి పడి ఇంకా రాలా. ఆ రోజు ఏమైంది, ఏకాదశి, వీళ్ళు పొద్దునుంచి ఉపవాసం ఉన్నారు భార్యాభర్త. సాయంకాలం సాధారణంగా పలహారం చేసుకుంటారమ్మా చాలామంది ఇళ్లలో. ఏకాదశి నాటి రాత్రి పగలు తినకుండా ఉంటారు, కానీ రాత్రి ఏ ఉప్పుడు పిండో చేసుకుంటారు. కొంతమంది మధ్యాహ్నం తిని రాత్రి ఏమీ చేసుకోకుండా ఉండేవాళ్ళు కనపడతారు. పూర్వకాలం అంతా సాయంకాలం ఏదో చేసుకునేవాళ్ళు. ఆవిడ ఏం చేసిందట, 8 అట్లు పోసింది, మినపట్లు అంటే దోశలు. ఈ అట్లల్లో నలుచుకు తినేందుకు అంత కొబ్బరి పచ్చడి చేసింది ఓ గిన్నెలో. అక్కడి నుంచి ఏదైనా మరి పొద్దునుంచి నీరసం, మరి 50 ఏళ్ళు దగ్గర పడ్డ వాళ్ళు నీరసాలు వస్తాయి, రేపొద్దుటికి షుగర్ లో అయిపోతుంది. అందుకని ఏం చేసింది, పెసరపప్పు పాయసం చేసింది, పెసరకట్టు పాయసం అంటారు అంతా. ఆ గిన్నె, ఈ 3 గిన్నెలు ఇవి, ఈ దోశలు అట్లేమో ఒక పళ్ళెంలో పెట్టింది, పచ్చడి వచ్చిన మట్టు గిన్నెలో ఉంది, 2 కంచాలు కూడా అక్కడ పెట్టుకుంది పళ్ళేలు. ఆయన వచ్చేటప్పటికి కూర్చొని తింటారు, ఆవిడ పక్కన కొంగు పరుచుకుని నిద్రపోతుంది. మనవాడు ఏం చేశాడు, కొంచెం ఆవిడ కనపడకుండా కంచాటుగా కూర్చుని అట్లు ఆ పళ్ళెని దగ్గరికి లాక్కున్నాడు, పచ్చడి వడ్డించుకున్నాడు. ఆ 8 దోశలు అయిపోయినాయి, తినేసాడు. అక్కడి నుంచి మూత కదిలేసరికల్లా పెసరకట్టు పాయసంలో మనం ఏం వేస్తాము, జీడిపప్పు కిస్మిస్ కాస్త ఏలక్కాయలు వేస్తారు, ఘుమఘుమలాడుతుంది. తీపి బెల్లము ఏలక్కాయ తగిలిందంటే ఇక అసలు జిహ్వ లేచిపోతుంది. వీడు శుభ్రంగా పెసరకట్టు పాయసం ఉంచుకుని తాగేశాడు మొత్తం. కుర్రాడు కదా, ఒక 20-25 ఏళ్ళు ఉంటాయి. పెద్దవాళ్ళు ఇద్దరు తినగలిగేది, కుర్రాడు ఒకడు అవలీలగా తినేస్తాడు. పోసేసాడు మొత్తం. పోసేసి ఏం చేశాడు, ఈ లోపల వాకిట్లో చప్పుడే, వీడు ఒక్క గంతుతోటి వంటింట్లో ఒక అటకుంటే దాని మీదకి ఎక్కేశాడు. ఎక్కి కూర్చున్నాడు. వాకిట్లో శబ్దమైంది, ఈవిడ లేచి వెళ్ళి తలుపు తీసింది. ఆవిడ గిన్నెలు పళ్ళేలు ఆవిడ చూసుకోవాలి. తలుపు తీసి తీయగానే న్యాయవాదిగా మన న్యాయమూర్తి గారు లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఏమైనా పలహారం చేసావా అన్నాడు.
వేసానండి, కాళ్ళు చేతులు కడుక్కురండి అంది. ఆయన అట్ట పెరట్లోకి వెళ్ళాడు, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. మిద్దె మీద వెతుకుతున్న మామయ్య గోవిందప్ప గారు వెతుక్కుంటూనే ఉన్నాడు. మనిషి వస్తున్నాడని అటకెక్కాడు ఆ మేనల్లుడు. ఆయనకేం దొరకల. ఏం చేద్దాము అని కిందకి రాబోతుంటే మనుషులు పొలకవు కనపడుతుంది. ఏం చేశాడు, ఆ జాగ్రత్తగా దిగి బయట ఉంచున్నాడు. కనపడకుండా దబదబా దిగైపోసి మానేశాడు. నిదానంగా దిగాడు. ఈ లోపల పెరట్లోంచి కాళ్ళు కడుక్కొచ్చి వచ్చి వంటింటో పళ్ళని లాక్కుని కూర్చున్నాడు. మూతీస్తే ఏముంది, గిన్నె ఖాళీ. ఏం చేసావే నీ మొహమండా అన్నాడు. ఏం చేయటం ఏమిటి, పెసరకట్టు పాయసం ఉండేని మీరు చెప్పారని అట్లు పోసాను, ఇదిగో అని అట్ల మూతీసింది. అట్లు లేవు, పచ్చడి లేదు, పెసరకట్టు లేదు. అయ్యో అయ్యో ఎటైపోయినాయండి అంది ఆవిడ. అనగానే నీ మొహమండా, నిద్ర మొహాన్ని అన్నీ తినేసుంటావు అని తిట్టడం మొదలుపెట్టాడు ఆయన. రామాహరి, నేనెందుకు తింటానండి, 8 అట్లు పోసా, కొబ్బరి పచ్చడి చేశా, మీకు ఇష్టమని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు 2 వేసా, పచ్చడి నూరిన రోజులు ఇంకా కడగనే లేదు, పెసరకట్టు పాయసం వండాను, పొయ్యి ఇంకా ఆరనే లేదు, తెచ్చి ఇక్కడ పెట్టాను, కాళ్ళు పీక్కొస్తున్నాయని పడుకున్నానండి, తలుపు కొడితే లేచా, నేను తినలేదు రామాహరి అంటుంది. నువ్వు తినకపోతే ఎవడు తింటాడు, గిన్నె అయితే కనపడుతోంది, పక్కన పళ్ళె ఉంది, వీడు ఎంగిల్ చేసింది, ఎంగిల్ పళ్ళెం కనపడుతుంది, తిన్నావు నువ్వు అని ఆయన అరుపుల కేకలు. ఆవిడ లబోది బోమని కేకలు పెట్టింది. దేవుడే సాక్ష్యం, దేవుడే సాక్ష్యం అంటుంది ఆవిడ. అనేసరికి ఈయన మూలనన్న ఒక దుడ్డు కర్ర లాంటి చేతు తీసి పెళ్ళాన్ని కొట్టబోయినాడు. అయ్యో, కొట్టబోతే వీడు పైన కూర్చున్నాడు కదా, ఆవిడేమో దేవుడే సాక్ష్యం అంటుంది. అంటే మనమే. అదే ఇప్పుడు ఒక్క దూకు దూకాడు పైనుంచి. ఆవిడ కొడతామేమిటి బుద్ధి లేకుండా, దేవుడే సాక్ష్యం చెప్తోందా, నేనే దేవుణ్ణి, తిన్నాను అవన్నీ. తినేశాను 8 అట్లు, కొబ్బరి పచ్చడి వేసుకున్నా, బాగుంది, తినేసా. తర్వాత తీగా బాగుందని పాయసం కూడా తాగేశా, ఒట్టి గిన్నెలు అక్కడ పెట్టా, ఆవిడ తినలా, నేనే తిన్నా, నేనే సాక్షి, సరేనా అని బయటికి అన్నాడు. అనగానే ఆయన నిర్కాంతపోయాడు. ఆవిడ వీడెవడో తెలియదు వాళ్ళకి, నేనే దేవుడు అనేసరికల్లా ఒక్క క్షణం ఏకాదశి వాళ్ళకి అవన్నీ గుర్తొచ్చినాయి. ఈ లోపల ఏమైంది, వీడు గొంతు ఎప్పుడో గైగేయమని వినపడేసరికల్లా ఆ మావయ్య బయట నుంచి ఒరే దేవుడు అన్నాడు, వస్తున్నా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ తెల్లబోయి నిర్ఘాంతపోయి అవన్నీ అయ్యి తెప్పరిల్లేసరికల్లా వాడు వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారు. అప్పుడు ఆవిడ ఏమంటే దొంగ పెద్దవేమోనండి వాడు, కేకేయండి ఎవరినైనా అంటే, ఎవరుంటారు జమాన్లు వాళ్ళు వీళ్ళు, న్యాయమూర్తి గారు వాకిట్లో ఎవరు ఉండరు, సాయంత్రం పోతారంట. వీళ్ళిద్దరూ బయటికి వెసురుగా 4 అడుగులు వేసి చూసేసరికి ఏమీ లేదు, వాకిలి ఖాళీ, పైన ఏం దొరకలేదు, వీడు కడుపు నిండా తినేశాడు, వెళ్ళిపోయారు. జంపు కథ కంచికి మనం ఇంటికి. చక్క సృష్టిగా భోజనం చేశాడు, వెళ్ళిపోయాడు అంతే. మనం అలా దొంగలు వచ్చి భోజనాలు చేసిన కథలు ఎన్నో కథలు సినిమాలలో కూడా కనపడతాయి. అవును, వాటన్ని కథలకి ఆద్యము చందమామ కథలే. చందమామ కథల్లోనే కనపడతాయి మనకి. ఎక్కడి నుంచే తీసుకున్నారు, వాళ్ళ తెలివితేటలైతే ఖచ్చితంగా కాదు. దొంగ మారిపోవటం, దొంగ తమ్ముడు అయిపోవటం, దొంగ మేనల్లుడు అయిపోవటం, మంచిగా మారిపోయి ఏడ్చి ఎదురు ఇవ్వడం, అవన్నీ కూడా చందమామ కథల్లో 60 ఏళ్ల నాడు 50 ఏళ్ల నాడు రాసిన కథల్ని ఇప్పుడు కాపీ చేస్తున్నారు మన వాళ్ళు. అంతే, నిస్సందేహంగా కాపీ క్యాట్స్. నమస్తే రమ్మగారు. నమస్తే.